ఈ దేవాలయం హైదరాబాద్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వర్గల్ గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం. ఇది సుమారు 800 సంవత్సరాల ప్రాచీన ఆలయంగా విశ్వసిస్తారు. ఇక్కడ ఉన్న శిల్పకళ మరియు నిర్మాణ శైలిని బట్టి ఈ దేవాలయం కాకతీయ వంశకాలంలో నిర్మించబడినదిగా చరిత్ర చెబుతోంది. ఇటీవల శ్రీ చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో స్థానిక భక్తుల సహకారంతో ఆలయ శిఖర కలశ స్థాపన మరియు ఆలయ పునర్నిర్మాణం చేపట్టబడింది. ఈ దేవాలయంలో మరో విశేషం ఏమిటంటే రాతి ధ్వజస్తంభంపై హనుమంతుడు మరియు గరుత్మంతుడు విగ్రహాలు ఉండడం. ఇది చాలా అరుదైన నిర్మాణ లక్షణం. ఈ దేవాలయంలో ప్రధాన విగ్రహం శ్రీ వేణుగోపాల స్వామివారు వేణువు వాయిస్తున్న రూపంలో ఇరువైపులా రుక్మిణీదేవి మరియు సత్యభామ దేవి విగ్రహాలతో దర్శనమిస్తారు. అందువల్ల ఈ ఆలయం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది కాకతీయ వైష్ణవ శిల్పకళా శైలికి అద్భుత నిదర్శనం. ప్రతి సంవత్సరం జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఆలయంలో నవగ్రహ విగ్రహాలు ధ్వజస్తంభం పక్కనే ఉండగా కోనేరు ఆలయ ముఖద్వారం ఎదుట దర్శనమిస్తుంది.